హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. జేఎల్ మ్యాథ్స్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ చూద్దాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని టూ టైప్స్ ఉంటాయి. వన్ చాప్టర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అనదర్ వన్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో చాలా ఈజీ కాన్సెప్ట్స్, ఎక్కువగా మనము మార్క్స్ స్కోర్ చేసే ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఈ రెండు కూడా, ఓడిఐ అండ్ పీడిఈ కూడా. సో సింపుల్గా మనం దీన్ని అంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని కాంప్లికేట్గా ఇచ్చిన డెఫినేషన్స్ని బట్టి పట్టడానికి ప్రయత్నం చేయకుండా దాన్ని సింపుల్ వేలో ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. సో ఫస్ట్ థింగ్, ఈక్వేషన్. వాట్ ఈస్ ద మీన్ బై ఈక్వేషన్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఈక్వేషన్ దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఉందనుకోండి. y is equal to x plus 2. Okay, this is an equation. Okay, so in this y is equal to x plus 2 అనేది x యొక్క విలువపై ఆధారపడి y యొక్క విలువ ఉంటుంది. అంతేగాని x ప్లేస్లో ఏ పెడితే అప్పుడు y యొక్క విలువ మారిపోతూ ఉంటుంది. కాబట్టి x ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. x ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది ఎవరిపైన ఆధారపడదు, ఇండిపెండెంట్ వేరియబుల్. y ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్. y is a dependent variable, రైట్? ఇది మామూలుగా సాధారణంగా ఈక్వేషన్ అంటే ఇది. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే, ఈక్వేషన్ మనం డిఫరెన్షియల్ చేసినప్పుడు సో డిపెండెంట్ వేరియబుల్ యొక్క డిఫరెన్షియల్ అనేది విత్ రెస్పెక్ట్ టు ద ఇండిపెండెంట్ వేరియబుల్ అయినప్పుడు దాన్ని మనం ఏమని రాస్తాం? dy బై dx ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఏది ఉంటే అది మనం రాస్తాం. dy బై dx ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. సో ఈ విధంగా ద డిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ విధంగా ఉన్న ఈక్వేషన్స్ మనం ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. టెక్నికల్గా మనము ఆ టర్మ్ని కనుక చదివితే, ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియల్స్ ఆర్ వన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ derivatives respect to one or more independent variable is called differential equation. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇక్కడ డెరివేటివ్స్ రెస్పెక్ట్ టు ద, దీని యొక్క డెరివేటివ్స్ డిపెండెంట్ వేరియబుల్ యొక్క డెరివేటివ్స్ రెస్పెక్ట్ టు ద వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద డిపెండెంట్ వేరియబుల్ y యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? dy అవుతుంది. దట్ dy విత్ రెస్పెక్ట్ టు ద dx, ద ఎనీ ఆఫ్ ది ఈక్వేషన్ ఓన్లీ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్వాల్వ్స్ ఇన్ x ఓన్లీ, దట్ ఈక్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్. ఒకవేళ దట్ సేమ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, అంటే dy బై dx, dy బై dz, dy బై dt ఇలా ఉంటాయి. అంటే డెరివేటివ్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటే సెకండ్ టైప్ అవుతుంది. అలా ఉన్నదాన్ని ఏమంటారంటే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క డెరివేటివ్స్ రెస్పెక్ట్ టు ద వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంట. వన్ ఆర్ మోర్ ఇన్వాల్వ్ అయితే దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ d² y బై dx² ప్లస్ xy ఇంటూ dy బై dx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది డిపెండెంట్ వేరియబుల్ y, ఇండిపెండెంట్ వేరియబుల్ x. అంటే ద డెరివేటివ్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ద x ఓన్లీ, అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్వాల్వ్స్. ఇన్ దిస్ కేస్ d పవర్ అంటే d4x బై dt పవర్ 4, d²x బై dt² ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు sin t. ఓకే, సో ఇక్కడ కూడా x ఈజ్ ఎన్ డిపెండెంట్ వేరియబుల్, t ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఓన్లీ వన్ హియర్, దట్ ఈజ్ యాజ్ t, రైట్? ఇక్కడ ∂v బై ∂s ప్లస్ ∂v బై ∂t ఈజ్ ఈక్వల్ టు v. దెర్ ఈజ్ v ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్, s అండ్ t బోత్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్. అది ఇక్కడ ఏమైంది? వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ చూడండి, ∂2v బై ∂x² ప్లస్ ∂2u బై ∂y² ప్లస్ ∂2u బై ∂z². అంటే ఇక్కడ ఇది కూడా u ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్
ఎక్స్ వై జెడ్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్, అంటే 3 ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్వాల్వ్స్ అయినాయి. ఇక్కడ ఓన్లీ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఓడిఈ అని అంటాం, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎస్ అండ్ టీ 2 ఆర్ ఇన్వాల్వ్స్, ఎక్స్ వై జెడ్ 3 ఇన్వాల్వ్ అయితే దీన్ని ఏమంటారంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, సింపుల్గా అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓన్లీ ఒకే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనము ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. ఒకసారి టెక్నికల్గా క్లాసిఫికేషన్ చూస్తే there are 2 types of differential equations. One is ordinary differential equation which involves only one independent variable. So partial differential equation PDE antam, that is involves the independent variable more than one, and 2 or more, right? So this is partial differential equation. So ఇప్పుడు some of examples here partial differential equations ki. So y plus z dou z by dou x plus z plus x dou z by dou y is equal to 2x plus 3y. అది ఈక్వేషన్ మొత్తం వదిలేసి సో విచ్ ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ x అండ్ y, ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, రైట్? ఇక్కడ x y y ఇక్కడ కూడా 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ x y z 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ ఏంటి? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, ఈ 3 ఈక్వేషన్స్ ఏమంటాం? వాటిని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ టెక్నికల్గా మనం చూస్తే ద డెఫినేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి పార్షియల్. ఎప్పుడు దాన్ని మనం పార్షియల్ అంటామంటే ఇఫ్ ద డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్, ఓకే, డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్ have reference to 2 or more independent variables. 2 or more independent variables, that is called partial differential equation. So these are the examples for the partial differential equation. మనకు ఇక్కడ క్వశ్చన్ ఏరియా ఇంతకు ముందు ప్రీవియస్లో మనకి ఏమడిగాడంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వాట్ ఈజ్ మీన్ బై ఆర్డర్, వాట్ ఈజ్ మీన్ బై డిగ్రీ? సింపుల్గా చెప్పాలంటే ద డిఫరెన్షియల్స్ ఇన్వాల్వ్స్ హౌ మెనీ టైమ్స్ మ్యాక్సిమం, దట్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. How many times involves the differential, that is called order. For example, here you see ikkada differential dou z, differential dou z అంటే ఒకసారి వచ్చింది differential. ఇక్కడ చూడండి differential 2 times వచ్చింది d square, ఓకే, differential 2 times వచ్చింది, differential 2 times వచ్చింది. ఇక్కడ differential 2 times వచ్చింది, differential 2 times వచ్చింది, differential 2 times వచ్చింది. ఓకే, so in the first equation it's in number of times, how many differentials involved? Only 1. ikkada maximum 2, ikkada maximum 2. So this is called order. Okay, order. ఒకసారి ప్రీవియస్గా మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ, రైట్? హియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నౌ d square y by dx square plus 6x into dy by dx whole square minus 3y is equal to e power x. ఇక్కడ డిఫరెన్షియల్ డి స్క్వేర్ వై అంటే ఎన్నిసార్లు అయింది డిఫరెన్షియల్? ఇది 2 times అయింది. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత? 2. ఆర్డర్ ఈజ్ 2. మరి ఇదేంటి సార్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అంటే అది డిఫరెన్షియల్ని స్క్వేర్ చేసాం కానీ సెకండ్ టైం డిఫరెన్షియల్ చేయలేదు. ఓకే, రైట్. సెకండ్ టైం మనము డెరివేట్ చేసామా? చేయలేదు. నౌ హియర్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్షియల్ ఓన్లీ సింగిల్ టైం ఇన్వాల్వ్ అయింది, డిఫరెన్షియల్ ఓన్లీ సింగిల్ టైం ఇన్వాల్వ్ అయింది, దట్ ఈస్ మీన్ బై డెరివేటివ్స్ అని అంటాం. సో డెరివేటెడ్ ఓన్లీ 1 time, డెరివేటివ్ ఓన్లీ 1 time, డెరివేటివ్ 2 times, డెరివేటివ్ 1 time, అంటే మ్యాక్సిమం ఇక్కడ 1 time. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత? 1 ఓన్లీ. దీని యొక్క ఆర్డర్ ఎంత? 2 ఓన్లీ. ఓకే, సో ఇట్స్ n నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ ఈజ్ కాల్డ్, n నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది దాని ఏమంటారు? ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఆర్డర్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, రైట్? లెట్స్ సీ హియర్ when we observe this is 1 plus dy by dx whole square is equal to d square y by dx square. ఇక్కడ 1 time డెరివేటివ్, ఇక్కడ 2 time డెరివేటివ్స్, కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత? 2, రైట్? నౌ d square y by dx square ప్లస్ sin x ఆఫ్ dy by dx is equal to x. ఇక్కడ డెరివేటివ్ 1 time, డెరివేటివ్ 2 time.
ఓకే, ద డెరివేషన్ ఈజ్ 2 times and 1 time. ఇక్కడ dy by dx 1 time, ఇక్కడ 2 time, ఇక్కడ 2 times. ఓకే, రైట్. సో దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 2, దీని యొక్క ఆర్డర్ 2, దీని యొక్క ఆర్డర్ 2, దీని యొక్క ఆర్డర్ 2, దీని యొక్క ఆర్డర్ 1. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్, so derivatives involves how many times? That is called the order of the differential equation. So now this is a differential equation. Order 1 is of the form. Order 1 ante the x comma y independent and dependent variables derivations of dy by dx ఒకసారికే పూర్తవుతుంది. ఓకే, ఇలా n number of times కనుక మనకి ఈక్వేషన్ కనుక చూస్తే, ఇన్ జనరల్ the differential equation of order n is of the f of x comma y dy by dx plus d square y dx square so on d power n by dn y by dx power n. ఇక్కడ డెరివేటివ్స్ ఎన్నిసార్లు వచ్చింది? n టైమ్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్స్ ఎన్ nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, వెరీ వెరీ సింపుల్. What is the mean by order? In n number of times the derivation was involved, the derivatives was involved, that is called the order of the differential equation. Okay, order of the differential equation. The next time, the degree of the differential equation. What is the mean by degree of the differential equation? Let f is x, y dash, y double dash, so on, y power n is equal to 0 be a differential equation of order n. Yes sir? అంటే y అంటే మామూలుగా y డాష్ అంటే dy by dx, y డబల్ డాష్ అంటే d square y by dx square, y త్రిబుల్ డాష్ అంటే dq y by dx cube. అలా n నెంబర్ ఆఫ్ పవర్స్ అనే డెరివేటివ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n, if the given differential equation is a polynomial in y power n, then the is defined as the degree of the differential equation. ఓకే, సో y పవర్ n యొక్క పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ యొక్క పవర్ని మనం ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైయెస్ట్ డిఫరెన్షియల్ ఎంత ఉంది? y పవర్ n ఉంది. దీనిపైన ఒక డిగ్రీ ఇన్వాల్వ్ అయింది అనుకోండి. ఓకే, పాలినామియల్ ఏ విధంగా ఉంటుందండి? ax పవర్ n ప్లస్ ax పవర్ n మైనస్ 1 ప్లస్ ax పవర్ n మైనస్ 2, ఇలా మనకి n టర్మ్స్లో మనకి పవర్స్ అనేది డిక్రీజ్ అవుతూ చివరిలో కాన్స్టాంట్ వస్తుంది. ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని ఏమంటాం? డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్ అంటాం. సేమ్ దట్ డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సింపుల్. ఒకసారి ఎగ్జాంపుల్లో మనం గమనిస్తే, హియర్ y is equal to cos dy by dx and x is equal to y plus log dy by dx. ఇక్కడ డిఫరెన్షియల్ ఏమైందంటే సింగిల్ టైం ఇన్వాల్వ్ అయింది. సో ఆర్డర్ ఈజ్ 1 బట్ ద డిగ్రీ ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్. వై డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్? దట్ మీన్స్ వేర్ cos x or sin x or log x or e power x, ఓకే, tan x, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు ఇన్ ఎక్స్ ప్లేస్లో మనకి డిఫరెన్షియల్ కనుక ఉంటే, ఓకే, ద డిగ్రీ వాజ్ నాట్ డిఫైన్డ్. ద డిగ్రీ వాజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, వెరీ సింపుల్, రైట్. హియర్ సి sin square x d square y by dx square cos x dy by dx whole cube plus 2y is equal to cot x. ఇక్కడ the d square y by dx square is highest number of derivatives, that is number of times 2. Okay, number of times 2. So dy by dx whole cube ఇది only one time. కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ. దీని యొక్క పవరే మనకు డిగ్రీ అవుద్ది. ఓకే, ఇక్కడ d square y by dx square plus sin of dy by dx is equal to x. sin of dy by dx అని ఇన్వాల్వ్ అయితే ద డిగ్రీ కెనాట్ బి డిటర్మైన్. ఎందుకంటే sin x ప్లస్లో మనకి డెరివేటివ్స్ అనేది ఉంది కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డిఫరెన్షియల్స్ అనేది ఎక్స్ ప్లేస్లో ఉంటే sin x cos x ఆ ప్లేస్లో ఉంటే మాత్రం అది మనకు నాట్ డిఫైన్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. dy by dx is equal to sin x plus cos x. సో హౌ మెనీ టైమ్స్ డిఫరెన్షియేట్ హియర్? 1 time. కాబట్టి ఆర్డర్ ఈజ్ 1. Order is 1. So when we observe the order, the power of the order, the dy by dx of the power is 1 only. That is called degree. The degree is 1. Okay, simple. Next one, y root x
dy by dx is equal to k by dy by dx. ఓకే, పాలినామియల్స్లో మనకి x అండ్ y వేరియబుల్స్ యొక్క పవర్స్ ఎప్పుడు కూడా నార్మల్ నెంబర్స్లో ఉండాలి, భిన్నాల్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఉండకూడదు. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దట్ రూట్ ఎక్స్ని కాస్త మనం ఏం చేస్తామంటే హోల్ స్క్వేర్ చేస్తాం. అప్పుడు ఏమైంది, రూట్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు సింప్లీ y రూట్ ఎక్స్ dy by dx is equal to k by dy by dx if you square on both side. If you square on both side, so ఇక్కడ రూట్ కి 2 క్యాన్సిల్ అయ్యి దట్ ఈస్ y స్క్వేర్ x dy by dx హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు k స్క్వేర్ by dy by dx హోల్ స్క్వేర్, ద డిఫరెన్షియల్ హ్యావింగ్ 1 ఆర్డర్ with 2 degree. With 2 degree. Okay, very simple. Next one, d cube x by dt square plus d square x by dt square plus dx by dt whole power 4 is equal to e power k. ఇక్కడ n నెంబర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, హైయెస్ట్ నెంబర్ కాబట్టి ఆర్డర్ ఈజ్ 3, రైట్. ఈ ఆర్డర్ యొక్క పవర్ ఎంత ఉంది, ద పవర్ ఈజ్ 1 కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. ఓకే, సో హైయెస్ట్ డెరివేషన్ అనేది మనకు ఆర్డర్ అయితే దాని యొక్క పవర్ అన్నది డిగ్రీ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, మనకు లాస్ట్ టైం దీని మీద క్వశ్చన్ అడిగండి. dy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఆఫ్ dy by dx is equal to x plus sin x. Whatever it is, the dy by dx involves only one order 1. Then degree అంటే దాని యొక్క పవర్ 1 ఉంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో డిగ్రీ 1. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్, dy is equal to 1 plus x plus sin x dx అనేది లెఫ్ట్కి వస్తే dy by dx ఇది n టైమ్స్ డిఫరెన్షియేట్ అయింది, ఓన్లీ 1 టైమ్, దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్డర్ ఈజ్ 1. And how many powers we have? Only one power, that is degree is 1. Degree is 1. Next one, x is equal to y minus log dy by dx, the differential for 1 time kabatti this is the order, right. So log x place lo differential undi kabatti, log x place lo differential undi kabatti the degree not defined. Degree not defined. Simple. Degree not defined. Next one, k is equal log of d square y by dx square. So differential ఎన్ని సార్లు ఉంది, that n is equal to 2 times, that is order. So d పైన ఏముంది, ఆర్డర్ 2. సో log x ప్లేస్ లో డిఫరెన్షియల్ ఉంది కాబట్టి డిగ్రీ నాట్ డిఫైన్డ్. డిగ్రీ నాట్ డిఫైన్డ్. ఓకే, సింపుల్, డిగ్రీ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ చూస్తే d square y by dx square is equal to ex. So d square how many times differential it is, n is equal to 2, this is the order. What is the power here, the power is 1 kabatti degree is 1. ఓకే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెన్షియల్ అవ్వడాన్ని మనం ఆర్డర్గా చూస్తాం, ఆ ఆర్డర్ యొక్క పవర్ని మనము డిగ్రీగా చూస్తాం. వెరీ వెరీ సింపుల్ కంక్లూజన్. సో y triple dash power 15 plus y dash power 1/4 plus y is equal to 0. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈక్వేషన్లోని డిగ్రీస్ అంటే పవర్స్ అనేవి ఎప్పుడు కూడా నార్మల్ న్యాచురల్ నెంబర్స్ లాగా ఉండాలి, ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. కాబట్టి ఉండకూడదు అంటే ఏం చేస్తాం, దాన్ని 1/4ని ఇంటూ 4 చేస్తాం. ఇంటూ 4 చేసినప్పుడు ఇక్కడ ఇంటూ 4 అవుద్ది, ఇక్కడ ఇంటూ 4 అవుద్ది. హైయెస్ట్ డిఫరెన్షియల్ 3 కాబట్టి ఆర్డర్ ఈజ్ 3. సో 15 4 60 కాబట్టి డిగ్రీ 60. డిగ్రీ 60. ఓకే, వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, y double dash 2/7 plus y dash 1/3 plus y power 1/2 is equal to 0. సో హైయెస్ట్ డిఫరెన్షియల్ ఎంత, 2. ఆర్డర్ 2. ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. మరి డిగ్రీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒకటి కంటే ఎక్కువ చరరాశుల్లో ఆ ఈక్వేషన్లో మనకి నెంబర్ ఆఫ్ పవర్స్ అనేటి ఫ్రాక్షన్స్లో ఇన్వాల్వ్ అయితే వన్ ఆఫ్ ఇట్ ఈజ్ 2/7, ఇట్ ఈజ్ 1/3, ఇట్ ఈజ్ 1/2. సో టేక్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. 7 3s are 21, 2s are 42. ఓకే, ఆ 42ని తీసుకొచ్చి ఈ 2కి మల్టిప్లై చేయండి. ద డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు
2 into 42, that is equal to 84. That is equal to, simply it is 84. Okay.